లేదా మొత్తం లోకాన్ని అంతటా మూడో కనుతో మూడో కంటి మంటతో నాశనం చేసే శివుడు మరి కిరాతకుడు కాదా? ఆయన దేవుడిగా పూజిస్తున్నామే. చెయ్యాలంటే చేశాం. ఆయనకేం లేదు అందులో ప్రయోజనం కానీ కోరిక కానీ. ఆ వేదాంత తత్వం వంట పండించుకుంటే నువ్వేం చేసినా ఒకటే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంత వేదాంత తత్వం వంట పట్టాక వాడు తప్పెందుకు చేస్తాడండి? మంచి చేస్తాడు లోకానికి. ఒకవేళ వాడి వల్ల ప్రమాదవశాత్తోనో శాపవశాత్తోనో అవతల వాడి కర్మవశాత్తోనో ఏదైనా జరిగినా వాడికి సంబంధం. మహానుభావులైన మహర్షులు దుర్వాసుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు లాంటి వాళ్ళు శాపాలు ఎందుకు ఇస్తారంటే వాళ్ళకేం ఉండదు లోపల, అవతల వాడి కర్మ అది. వీడి శాపం ఇవ్వకపోతే వాడికి ఏదో జరగదు, అక్కడ జరగాలి కాబట్టి వీడు కోపం వచ్చింది అంతే. ఆ కోపం నాది కాదు అనుకోగలిగితే చాలు. మన జీవితాల్లోనైనా అంతే. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఐఎమ్ నాట్ డూయింగ్. ఇది ఏంటంటే సారాంశం. అది జరుగుతోంది, నేను చేయడం లేదు. ఏం జరిగినా అది జరుగుతోంది, నేను చేయడం లేదు. ఈ కర్తృత్వ భావన లేకుండా పోవాలి. అది విష్ణు సహస్రం చెప్పినప్పుడు తప్ప కలగలేదు ఆయనకి. అందుకోసం భీష్మ వధలో ఆయన ప్రయత్నం చేసినా కానీ కృష్ణుడు ఎత్తిన చక్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. మనం కూడా ఆత్మసిద్ధి కోసం ప్రయత్నం చేయాలి తప్ప జీవితం ఏదో సుఖంగా గడిస్తే చాలు, పోయేటప్పుడు సుఖంగా పోతే చాలు, జ్ఞాపకాలు ఏవి మనస్సులో ఉండడానికి వీల్లేదు. ఇంకొక రహస్యం, ఇంత భీష్ముణ్ణి ఆయన మరణం ఆయన్నే అడిగి చంపడం ధర్మమేనా? అది బలహీనత కాదా? తర్వాత పాండవుల మీద వచ్చిన ఆరోపణలో ఇది ప్రధానమైనది. వీళ్ళు వీరులా అసలు వీళ్ళు. అది ఏ రకంగా ధర్మం అవుతుంది అంటే ఎప్పుడూ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది ధర్మం. ధర్మం ఎప్పుడూ శాశ్వతంగా పుస్తకంలో రాసి ఇది ఇంతే ఇది ఇంతే అన్నట్టుగా ఉండదండి. పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. 9వ రోజు రాత్రి పాండవులు వెళ్ళి ధర్మరాజు నాయకత్వంలో కృష్ణుడు సహా వెళ్ళి భీష్ముడిని, అయ్యా మేము యుద్ధం చేస్తున్నాం, 10 రోజులైంది, ఏం తెమల్లా, ఏదో కొన్ని పెండింగ్ కేసులు పరిష్కారం అయ్యాయి కానీ పెద్ద ఫైల్స్ బయటికి రాలా, మీ దాంట్లోనూ రాలా మా దాంట్లోనూ రాలా. 10 రోజులు భీష్ముడు యుద్ధం చేస్తే పాండవుల్లో చనిపోయిన ప్రధాన వీరుడు ఎవరో తెలుసా? ఉత్తర కుమారుడు. ఆయన ఎంత ప్రధాన వీరుడో విరాట పర్వం చదివితే అర్థమవుతుంది. విరాటుడు కుమారుడైన ఉత్తరుడు ఒక్కడు మాత్రమే చనిపోయాడు భీష్ముడు చేతుల్లో, ఇంకొకైతే ప్రధాన సైనికుడు చేతుల్లో. అంతకుమించి పాండవ సైన్యంలో ఎవరూ పోలేదు. నువ్వు 10 రోజులు యుద్ధం చేసావు, ఎవరిని చంపలేదు. ప్రధానమైన వాళ్ళని తుక్కు దూగరా పక్కనెట్టవయ్యా, ప్రధానమైన వాళ్ళని ఎవరిని చంపలా, మేము ఎవరిని చంపలం, ఎందుకు ఈ యుద్ధం? నువ్వు నాయకుడివి, అందుకని కాస్త ఉపాయం ఏదో చెప్పవయ్యా అని కృష్ణుడే పంపించాడు పనిగట్టుకున్న ధర్మరాజుని అడగమని. ధర్మరాజు అక్కడికేనాడు, బాబా ఇది ధర్మమేనా అన్నాడు. పేకాట ఆడడం ధర్మమేనా అన్నాడు. పట్టుకున్నాడు ఆయన గట్టిగా. ప్యాకెట్ ఆడడం ధర్మమేనా? తమ్ముడని ప్యాకెట్లో పెట్టడం ధర్మమేనా? పెళ్ళాన్ని ప్యాకెట్లో పెట్టడం ధర్మమే? అది ధర్మం అయినప్పుడు ఇది ధర్మమే. పద బస్సు ఎక్కి ముందు టికెట్ కొనుక్కోవాలని. అది చేసే పనులు చేసేసి తర్వాత ధర్మమేనా అంటే ఎలాగండి? ఆ పరిణామాలు వచ్చినప్పుడు ఏది ధర్మమో అది చేయాలి. మర్డర్ చేసేసి నేను జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదంటే మరి చేసే ముందు నిర్ణయించుకోరు. అక్కడ నీకు ఇష్టం లేదంటే అలాగా మూసేవాడిని మూసేస్తారు. చేసే ముందు నిర్ణయించుకో. చేసేవన్నీ చేసేసి ఇప్పుడేమో అది ధర్మమా, ఇది నేను యుద్ధనీతి ఒక్కటి పాటిస్తే అసలు నీతి ఏమైంది? యుద్ధనీతి ఒక్కటేరా. అందుకని కౌరవుల మీద పాండవుల మీద ఉండే ప్రధాన ఆరోపణలు అంటే యుద్ధనీతి గురించి, అసలు నీతి గురించి కాదు. అసలు నీతి లేని వాళ్ళని చంపడానికి యుద్ధనీతి పాటించవలసిన అవసరం లేదు అని భారతం చెబుతోంది. ఇది ధర్మ సూక్ష్మం, ఇది ధర్మ సూక్ష్మం. కలియుగంలో ఇదే ధర్మం. అవతలవాడు దుర్మార్గుడైతే దుర్మార్గుడిని చంపడానికి దుర్మార్గపు వ్యూహాలే రచించవలసి ఉంటుంది. ఉగ్రవాదుల్ని దా బాబు నిన్ను చంపుతా అంటే ఎవడు రాడమ్మ, చాటి నుంచే వేసేయాలి. వాడు చాటి నుంచే వేస్తాడు జనాన్ని. మనము అంతే, ప్రభుత్వమైనా అంతే. కనిపించిన వాడిని కనిపించినట్టు ఎన్కౌంటర్ చేసేవలసిందే. దాని మీద విచారణలు ఉండకూడదు. ఇంకా ఉంటే బోర్డు గొడవలు అవుతాయి. ఏం చేయలేరు, పోలీసులు కూడా ఏం చేయలేరు. దానికి భారతం స్పష్టమైన సమాధానం చెప్పింది. అందుకనే భీష్ముడు ఎందుకు వెళ్ళారు అంటే పైగా వీళ్ళు వెళ్ళలేదండి, అందులో భీష్ముడే ప్రేరేపించాడు ఆ విషయానికి. 9వ రోజు యుద్ధం మూల భారతంలో ఉన్నది చదివితే శ్రీకృష్ణుడు కూడా చక్రమెత్తి వెనక్కి వచ్చేశాక ఆయన భీష్ముడు తన రథాన్ని ధర్మరాజు దగ్గరికి పోనీయమంటాడు. సమీపంగా చంపడానికి కాదు, చెవిలో చెప్పడానికి. అప్పుడు మరి బ్లూటూత్ ఇవన్నీ ఇయర్ బ్యాండ్స్ ఇవన్నీ లేవు కదా, అందుకని ధర్మరాజు దగ్గరికి పోనీ అంటాడు. ధర్మరాజు దగ్గరగా రథం వెళ్ళేసరికి ఆయన వణుకుతున్నాడు, వేసేస్తాడేమో కొంప తీశాను. వచ్చి గో చెవిలో నోరు పెట్టి ఏంటిది సంత, ఆ సెకండ్ని ముందెట్టుకోండి, ఏమి సంత ఇది, నా మాట విను, వేసే అర్జునుడికి చెప్పు, నువ్వు వేయలేవులే చెప్పు, ఉన్నాడు కదా నా కోసం పుట్టాడు వాడు, నా కర్మ, వాడిని పెట్టుకోండి ముందు, అర్జునుడి వెనకాల నుంచి ఏమో నేనే చెబుతున్నాను కదా చేసేయండి అన్నాడు. ఈ మాట ధర్మరాజు రాత్రి శిబిరంలో చెప్పాక మాత్రమే కృష్ణ పరమాత్మ మీరు వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు ఎవరు ప్రేరేపించారో మీరే నిర్ణయించండి. అన్నీ దొరికాడు కదా అని కృష్ణ పరమాత్మ మీరు తోసేద్దండి. మేమంతా కృష్ణుడు ఏజెంట్లం, ప్రవచనకర్తలం, మేము ఒప్పుకోం. మాకు దేవుడు చాలా ముఖ్యం, దేవుడిని అంటే మేము ఊరుకోం.
ధర్మరాజును దుర్యోధనుని ఎవరిని అనుకున్నా పర్వాలేదు, రాముడు కృష్ణుడు అంటే మేము ఊరుకోం. సమాధానాలు మా దగ్గర సిద్ధంగా ఉంటాయి, గ్రంథాలు చదివాం కాబట్టి.